నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. You follow the star. His name is Jesus. He shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ లేఖనాలను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. వినుచున్న నీ పిల్లలకు వివేచననివ్వండి తండ్రి. నీ ఆత్మ సహాయముతో నాయన లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరువుమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమాన్ని దేవుడు 5 సంవత్సరములు ముగించుకొని 6వ సంవత్సరములోనికి తీసుకొని వెళ్ళాడు అని తెలియజేయుటకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి మీ అందరి ప్రార్థన సహకారము, మీ అందరి కష్టాన్ని బట్టి దేవుడు బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళుతున్నాడు. దీని కొరకు కష్టపడిన ప్రతి ఒక్కరికి దేవుడు తగిన కాలమందు ప్రతిఫలాన్ని ఇస్తాడు అని విశ్వసిస్తూ మీ అందరికీ క్రీస్తు పేర మరొకసారి శుభములు తెలుపుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనగానే దేవుడు ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనల్ని నడిపించడానికి, నీతిమంతులుగా మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి తన వేద వాక్కులను పుస్తక రూపంలో వ్రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథం అనగానే తేలికగా తీసుకోవటానికి వీలు లేదు. క్రీస్తును ఎరగని వారు తేలికగా తీసుకోవచ్చు. యేసుక్రీస్తును ఎరిగిన మనము లేఖనాలలోనే శక్తి ఉంది అని గ్రహించాలి. లేఖనాలలో ఉంటున్న ఆ శక్తిని పొందుకొని ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు బలముగా మనం ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూద్దాం. యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. కీర్తనాకారుడైన దావీదు గారు ఆయన సన్నిధిని వెదకండి అంటున్నాడు. నిజంగా ఆయన సన్నిధి అనగా ఏంటి? ఆ సన్నిధిని ఎందుకు వెదకాలి? ఆయన సన్నిధిలో ఏముంది? దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనాన్ని
మన మనసుకు దగ్గరగా తీసుకొని ధ్యానించడానికి పూనుకోనగలిగితే లేఖనాల లోతుల్లోనికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. భూమి లోతుల్లో ఉంటున్న నీటిని పైకి తీసుకొని రావటానికి యంత్రపు సహాయముతో ఎలా లోతుల్లోనికి వెళతామో, లేఖనాల లోతుల్లోనికి వెళ్ళడానికి దేవుడిచ్చింది ఆలోచన. కాబట్టి వాక్యపు పట్ల ఆలోచన మనల్ని లోతుల్లోనికి తీసుకొని వెళుతుంది. కీర్తనాకారుడైన దావీదు గారు మాట్లాడుతున్న ఈ చక్కటి మాటను ఆలోచించగలిగితే ఆయన సన్నిధిని వెదకాలి అంటున్నాడు. ఆయన సన్నిధి అంటే ఏంటి? ఆ సన్నిధిలోనికి మనం ఎలా రావాలి? ఆయన సన్నిధిని వెదకటం అంటే ఏంటి అని జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే దేవుని సన్నిధి అనగానే ఇదిగో దేవుడు ఉండే చోటు. అనగా అది మందిరం కావచ్చు, అది సభాస్థలి కావచ్చు, మనం ఇంట్లో గృహ కూడికను కలిగి ఉన్నప్పుడు ఆ స్థలము కావచ్చు. మీరు ఆలోచించండి. మీరు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునే చోటు కావచ్చు. అంటే దేవుని సన్నిధి అనగానే దేవుడు ఉండే చోటు. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే సభ ప్రారంభం అవుతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. దేవా, ఇదిగో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవు మాతో కూడా ఉండు, మమ్మల్ని నడిపించు అంటే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాము అని దాని అర్థం ప్రియమైన వారలారా. అది ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలుపడదు, కానీ దేవుని సన్నిధి అనగానే దేవుడు మనతో కలిసి ఉండే చోటు, మనము దేవునిలో ఉండే ప్రాంతము ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి మీరు ఆలోచించండి. దాన్ని వెదకండి అంటున్నాడేంటి? దేవుని సన్నిధిని మనం ఎలా వెతకాలి? ఆ సన్నిధిలో ఏముంటుంది? ఆ సన్నిధిలో దేవునితో కూడా మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? ఇవన్నీ లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ఎందుకంటే నేటి దినాలలో దేవుని సన్నిధిని అనుభవించే స్థితి రాను రాను మనుషులకు తగ్గిపోతుంది. మొబైల్స్‌తో కాలం గడపటం, స్నేహితులతో కాలం గడపటం, చాటింగ్‌లో కాలం గడపటం, విందులు, వినోదాలు, ఇంకా మనం వింటున్నాం పబ్బులని, భయంకరమైన కల్చర్‌లోనికి మనం వెళుతున్నాం. రేవ్ పార్టీస్ అని ఈరోజు మనం వింటున్నాం. అంటే దేవుని సన్నిధికి మనం దూరం అవుతున్నాం. ఇంకా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఆదివారపు పరిశుద్ధ దినాన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనను స్తుతించాలి. నా హృదయాన్ని ఆయన సన్నిధిలో నేను కుమ్మరించుకోవాలి. నా తండ్రిని నేను ఘనపరచాలి అన్న ఆలోచనలు కూడా తగ్గిపోతున్నాయి. దేవుని సన్నిధిని కూడా ఏదో ఆన్‌లైన్‌లా ఈరోజు ఏదో ఒక మొబైల్‌లో పెట్టుకొని మేము ఆరాధనలో ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ నిజంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిన అనుభూతి ఆన్‌లైన్‌లో ఉంటుందంటారా? దయచేసి మీరు ఆలోచించండి. సహవాసాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటే ఈరోజు నెటిజన్లతో కలిసి ఏదో ఒక ఆన్‌లైన్‌లో ఉంటూ దేవుని సన్నిధి అనుకుంటున్నాం. నిజంగా అది దేవుని సన్నిధేనా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. లోకంలో తెలివిగా బ్రతుకుతున్న మనిషి దేవుని దగ్గరికి రాగానే మూర్ఖత్వంలో మ్రగ్గిపోతున్నట్లుగానే అనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిని వెతకండి అంటున్నాడు కదా. అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి? ఆ సన్నిధి మన జీవితానికి ఎంత అవసరమో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. మోషే గారు దేవుణ్ణి విన్నవించుకుంటున్నారు. దేవా, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దయ్యా. నీ సన్నిధి లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళమయ్యా. నీ సన్నిధి మాతో కూడా ఉంచవా అని ప్రాధేయపడుతున్నాడు ప్రేమన వారలారా. దేవుడు ఇశ్రాయేలీలతో నా సన్నిధి మీతో కూడా రాదు అని ఎందుకు అంటున్నాడో
లేఖనాలలో మనకు తెలిసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, ఇశ్రాయేలీలు దూడం చేసుకున్నారు, మమ్మల్ని ఐగుప్తు దేశములో నుంచి విడిపించింది ఇదే అని తినుచు త్రాగుచు మోషే గారికి కనబడేసరికి మోషే గారు చాలా బాధపడ్డాడు. ప్రేమన వారలారా, సేవకుడికే అంత బాధ కలుగుతున్నప్పుడు దేవునికి ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మన పరిస్థితిని బట్టి మనతో కూడా ఉన్నవారే బాధపడితే మనల్ని కన్న దేవుడి బాధను నువ్వు ఆలోచించు ఒక్కసారి. ఇశ్రాయేలీల విషయంలో కూడా దేవుడు బాధపడుతున్నాడు. మహానాయకుడైన మోషేను పుట్టించాను, ఇశ్రాయేలీలకు కల్లార నా బాహుబలాన్ని, నా పరాక్రమమును, నా శక్తి సామర్థ్యాలను చూపించి ఫరోను ఎదిరించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నేను నడిపిస్తున్నానే, క్షణంలో నన్ను మర్చిపోయారా? నా సన్నిధి మీతో కూడా వస్తే మీకు చాలా ప్రమాదము. ఎందుకంటే పాపాన్ని నేను సహించలేను, మిమ్మల్ని సంహరిస్తానేమో, కాబట్టి నేను రాను, మీరు వెళ్ళండి అంటున్నాడు. ప్రేమన వారలారా, దయచేసి చూడండి నిర్గమకాండము, దేవుడు మాట్లాడుతున్న చక్కటి మాట. 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడునూ ఆభరణములను ధరించుకొనలేదు. మీరు లోబడ నొల్లని ప్రజలు, నేను మీతో కూడా వస్తే పాపాన్ని నేను సహించలేను, మిమ్మల్ని సంహరిస్తానేమో, మీరు వెళ్ళండి అన్నాడు. మోషే అంటున్నాడు, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే వెళ్ళము అని. ప్రజలు వెంటనే ఆ దుర్వార్తను విని దుఃఖించారు. ఇశ్రాయేలీల జీవితంలో వారు చాలా మంచివారు అని చెప్పలేము, అలాని చెడ్డవారు అని చెప్పలేము. ప్రేమన వారలారా, ఎందుకో తెలుసా? పాపము చేస్తుంటారు, కానీ మరలా పశ్చాత్తాపములోనికి వస్తూ ఉంటారు. పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకొని మరలా హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటున్న సందర్భాలు అనేకం మనకు కనపడుతుంటాయి. దేవుడు పాపాన్ని సహించలేడు, అలాని పాపిని పశ్చాత్తాపపడితే ఆయన ఎప్పుడూ దూరం చేసుకోడు. ప్రేమన వారలారా, ఆ ప్రేమ ఆయనలో ఉంది గనుకనే మనం కూడా తప్పు చేస్తూ తండ్రి అన్నప్పుడు మరలా మనల్ని ఆదరిస్తున్నాడు అని మన జీవితంలో కూడా ఆయన ప్రేమను ఎరుగుదుము కదా. ఇశ్రాయేలుల ఆ దుర్వార్తను విని దేవుడు లేకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నారు. తండ్రి, నీ సన్నిధి మాతో కూడా రావాలి అని ప్రాధేయపడుతున్నారు. ప్రేమన వారలారా, ఆలోచించండి. తెల్లవారుజాము నుంచి రాత్రికాలం వరకు ఎక్కడెక్కడికో వెళుతున్నాం. దేవా, నాకు తోడుగా రాయ్యా, నాతో కూడా ఉండు, ఇదిగో నేను నీతో కూడా ఉంటాను అని ఆయన సన్నిధిని నీ వెంట తీసుకుని వెళ్ళటానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? దయచేసి మీరు ఆలోచించండి. నాతో కూడా రాని దేవుని దగ్గర ప్రాధేయపడగలిగే స్థితి మనలోనికి ఏమైనా వచ్చిందా? ఆదివారం దేవుని సన్నిధికి రావటమే బరువు అనుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిని మనతో కూడా తీసుకొని వెళ్ళే ఆ ఆలోచన ఈరోజు మనలో ఎంతమందికి ఉంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మన తెలివితేటల ద్వారా జరుగుతాయి అనుకుంటుంటాం, ఏం కాదులే అనుకుంటుంటాం, కానీ దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి, దేవుని సన్నిధి నీతో కూడా రావాలి. అప్పుడు మన జీవితాలు వికసిస్తాయి. ప్రేమన దేవుని పిల్లలారా, నువ్వు దేవుని సన్నిధిలోనికి రాకపోతే దేవుని సన్నిధి నీతో కూడా రాదు. ప్రేమన దేవుని పిల్లలారా, అలాగైతే దేవుని సన్నిధిని నేను ఎలా వెతకాలి? ఆయన సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిని నాతో కూడా దేవుడు ఉండేటట్లుగా మనం ఎలా మలుచుకోవాలి అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రేమన వారలారా, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 75వ వచనపు చివరి మాటను దయచేసి చూడండి. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవుని సన్నిధి అంటే ఏంటో తెలియని మన జీవితాలలో
పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు తన మహాకృపను మన యందు కనపరిచి తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ భూమి మీదికి పంపడాన్ని బట్టి ఆయన శిలువ బలియాగాన్ని బట్టి పాప క్షమాపణ పొందుకొని ఆయన రక్తము ద్వారా పవిత్రముగా తీర్చబడి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చాం. అనగా సంఘములోనికి వచ్చాం. ప్రేమన దేవుని పిల్లలారా, సంఘములోనికి వచ్చాం అంటే క్రీస్తును ఎరుగక మునుపు లోకములో ఉన్నాం. క్రీస్తును ఎరిగిన తరువాత ఇదిగో లోకములో సంఘములో ఆయన సన్నిధికి మనం వచ్చేసాం. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, ఆయన సన్నిధిలో బలముంది, ఆయన సన్నిధిలో ఇదిగో నీ విజ్ఞాపనలను వినగలిగే స్థితి ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత మహాభాగ్యాన్ని అనుగ్రహించాడో చూడండి. లోకం ఒక సినిమా విడుదలవుతుందంటే మొదటి రోజే వెళ్ళి చూడాలి అని ఇదిగో ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. కానీ నీవైతే నేనైతే దేవుని సన్నిధిలో ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రేమన వారలారా, అది ఎంత ప్రాముఖ్యమైంది. 1 రోజు 2 రోజులు కాదు, జీవిత కాలమంతా నిర్భయముగా ఉంటూ నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయనను సేవించుటకు ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ప్రేమన వారలారా, ఆయన సన్నిధిలో మనము ఎదుగుతుంటాం. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపములోనికి వెళతాం. ఆయన సన్నిధిలో దేవుని వాక్కుల చేత మనం బలపడతాం. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా సన్నిధి ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. మరి అలాంటి సన్నిధికి మనం ఎలా వెళుతున్నాం? శనివారం రాగానే రేపు నేను నా తండ్రి సన్నిధికి వెళ్ళాలి అన్న ఆలోచనతో సిద్ధపాటులో ఏమైనా మనం ఉన్నావా? దయచేసి మీరు ఆలోచించండి. అలాంటి దేవుని సన్నిధిని అనుభవించే మహాభాగ్యము దేవుడు మనకిస్తే ఆయన సన్నిధి విషయంలో మనుషులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని లేఖనాలలో దేవుడు బాధపడుతున్నాడో దయచేసి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. అంటే పాపముతో దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాము అని చెబుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇంకా చూడండి 12వ వచనం, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? నా సన్నిధికి కనబడడానికి వస్తున్నారు. నా సన్నిధికి ఎలా రావాలో మీకు తెలియదా? ఏదో కనబడి వెళ్ళిపోవడానికే వస్తున్నారు తప్ప నా సన్నిధిలో నన్ను స్తుతించి ఆరాధించి ఇదిగో నా సన్నిధిని మీతో కూడా తీసుకొని వెళ్ళటానికి మీరు రావటం లేదు అంటున్నాడు. ప్రేమన వారలారా, ఆదివారం వేళ కేవలం ఆరాధన ముగింపులోనికి వస్తున్నవారు కూడా కనపడుతుంటారు. ఆయన సన్నిధిని ఏమనుభవించావు నువ్వు? దయచేసి ఆలోచించండి. నా సన్నిధిని కనబడుటకే మీరు వచ్చుచున్నారు, కానీ ఇదిగో హృదయపూర్వకముగా మీరు రావటం లేదు. ఇదిగో మిమ్మల్ని మీరు చూచుకోండి, మీరు ఎలా ఉన్నారో మీరు గమనించండి అని ఇదిగో మీ దుష్క్రియలు నాకు కనబడొద్దు అంటే మీరు పశ్చాత్తాపము కలిగి నా సన్నిధిలో ఉంటే నేను మిమ్మల్ని గుణపరుస్తాను, నా సన్నిధి మీతో కూడా వస్తుంది. లేకపోతే నా సన్నిధికి రావద్దు అంటున్నాడు. అంటే తన సన్నిధికి రాకుండా దేవుడే త్రూసివేస్తున్నాడు. ప్రేమన వారలారా, అందుకే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యముగా ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దావీదు గారు సన్నిధి విషయంలో రాసిన మాటను మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. దావీదు గారు పాపము చేసిన తర్వాత తల్లడిల్లిపోతున్నాడు. ఎందుకు తల్లడిల్లిపోతున్నాడు అంటే నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు తన సన్నిధిలోనికి రాకుండా నన్ను త్రోసివేస్తాడేమో, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేస్తే అసలు నేను దేవుని కొరకై నేను ఎలా బ్రతకగలనను కన్నీరు మున్నీరై
తండ్రి సన్నిధి కొరకు విలపిస్తున్నాడు. మోషే గారు, నీ సన్నిధి మాతో కూడా రాకపోతే మేము వెళ్ళలేం ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మాకు బ్రతికే లేదు అంటున్నాడు. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించారు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? దయచేసి మీరు ఆలోచించండి. లోకంలో పాపాన్ని చేస్తూ ఏదో దేవుని సన్నిధికి కనబడటానికి వస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒకరోజు ఆయన సన్నిధికి మనల్ని రాకుండా దేవుడు గెంటి వేస్తాడు, త్రోసివేస్తాడు. ఆయన మనలో పెట్టిన పరిశుద్ధాత్మను తీసివేస్తాడు. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. ఆయన సన్నిధికి మనల్ని రాకుండా త్రోసివేసినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో లేకుండా తీసివేయబడినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ఆత్మ లేకపోతే మనం ఆయన వారము కానే కాదు ప్రియమైన వారలారా. ఆయన సన్నిధికి రాకపోతే భ్రష్టులమై లోకపు పాపములో కొట్టుకుని పోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. దావీదు గారు మహారాజు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా తండ్రి నీ సన్నిధికి రాకుండా నన్ను త్రోసివేయకము అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనదని గ్రహిస్తున్నాడు ప్రేమన వారలారా. నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకము అని అడుగుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. లేఖనాలలో వ్రాయబడిన ఈ మాటలను జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, దేవుని సన్నిధిలోనికి మనం రావటం ముఖ్యము, మనతో కూడా దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళటం ముఖ్యం ప్రియమైన వారలారా. నీతో కూడా దేవుని సన్నిధి ఉంటే నీవు నేను పాపము చేయగలవా? ఈరోజు పాపములో పడిపోతున్నామంటే దేవుని సన్నిధి మనతో కూడా లేదు. దేవుని సన్నిధి ఎందుకు మనతో లేదు అంటే నువ్వు దేవుని సన్నిధికి రావు కదా. నువ్వు దేవుని దగ్గరికి రానప్పుడు దేవుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? దేవుడు నీతో కూడా ఎందుకు వస్తాడు? మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ముందుగా అందరి ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తాం, అందరూ వస్తారు. మనల్ని ఆహ్వానించకపోతే మనకు వెళ్ళాలన్న ఆలోచన ఉంటుందా? ఒక మనిషిగా నీకే ఆహ్వానింపబడితే వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు కూడా తన సన్నిధికి నీ వస్తే నీతో కూడా ఆయన సన్నిధిని, ఇదిగో ఆయన తోడు నీతో కూడా ఉంటుంది. లేకపోతే ఆయన సన్నిధి మనతో రాదు. ఆయన సన్నిధి మనతో రాకపోతే పాపంలో పడిపోతుంటాం, ప్రమాదంలో పడిపోతుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నవీన కాలములో టెక్నాలజీతో సహవాసం చేస్తున్న ఈ కాలంలో మనకు కావాల్సింది అది కాదు, దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి. నువ్వు ఆఫీస్కి వెళుతున్నావు, దేవుని సన్నిధిని తీసుకుని వెళుతున్నావా? నీ పిల్లలు స్కూల్కి వెళుతున్నారు, ఇదిగో వారితో పాటు దేవుడు తోడుగా ఉంటున్నాడా? ఆలోచించు. ప్రతిరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నావు, దేవుని సన్నిధి నాతో కూడా ఉందా నువ్వు చెక్ చేసుకోగలుగుతున్నావా? అవసరం ప్రియమైన వారలారా. ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలి అంటే నీవు ఆయన సన్నిధికి రావాలి. ఏదో కనబడుటకే కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయపూర్వకముగా ఆయన సన్నిధికి వచ్చి మన హృదయాలను కుమ్మరించుకోవాలి ప్రియమైన వారలారా. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకోవాలి. అప్పుడే కదా ఆయన సన్నిధి నీతో కూడా వస్తుంది, ఆయన తోడు నీకు ఉంటుంది. దయచేసి లేఖనాలలో ఉంటున్న సత్యాన్ని గ్రహించగలిగి దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిని మనతో కూడా ఉంచుకోవాలి ప్రేమన వారలారా. దావీదు గారు పశ్చాత్తాపపడ్డారు, దేవుడు క్షమించాడు ప్రేమన వారలారా. మరలా ఎప్పుడు కూడా దావీదు తప్పు చేయలేదు ప్రేమన దేవుని పిల్లలారా. అబ్షాలోము తిరగబడినప్పుడు దావీదు గారు చేసిందేంటో తెలుసా? ఈ పర్వతం మీద ఎక్కడో దేవుని సన్నిధి ఉంది అని ఆ సన్నిధిని వెతికాడు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి లేఖనాలను. మహనీయుడైన యేసుక్రీస్తు కూడా తన ముగింపులో దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు. గెత్సేమనే తోటలో ఆయనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన ద్వారా. అదే ఆయన సన్నిధి ప్రేమన దేవుని పిల్లలారా. దేవా,
సిలువ మీదకి వెళుతున్నాను, ఇదిగో నీ తోడు నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ కార్యాన్నైనా నీవు నేను చేయగలం. దేవుడు మనకు తోడుగా లేకపోతే బ్రతకటమే కష్టం ప్రియమైన వారలారా. ఇంకేం సాధించగలం చెప్పండి. కాబట్టి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండా ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకొని, ఇదిగో మనతో పాటు ఆయన సన్నిధిని తీసుకొని వెళ్ళగలిగేటట్లుగా మనం అందరం ఉండాలి ప్రియమైన వారలారా. దేవుని సన్నిధికి దూరం అయితే దేవునికే దూరం అవుతాం. దేవునికి దూరమైన మనం పరలోకంలో ఆయన సన్నిధికి చేరం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. మరలా పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనను వేడుకుందాం. ఆయన సన్నిధిని మనతో కూడా ఉంచుకుందాం ప్రేమన దేవుని పిల్లలారా. ఈ మాటలు మీ ఆత్మీయ జీవితాలను బలపరచాలి అని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నాయన మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను బలపరిచిన ఆయన ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకుని వెళ్ళండి. దీని కొరకు సహాయ సహకారాలను అందిస్తున్న నీ పిల్లలకు నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోనమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. తండ్రి, వివాహము కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లల జీవితాలలో నాయన కార్యాన్ని చేయండి. తండ్రి, ఇదిగో నాయన కుటుంబాలలో నాయన కలతలతో సతమతం అవుతున్న కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాలను అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ సకల పరిశుద్ధులకును ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విశ్వాసులైన దేవుని పిల్లలైన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.